దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, మరి దేవుని యొక్క ఈ యొక్క వాక్యాన్ని అనేక మంది, మరి లక్షలాది జనాలు టీవీల్లో దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రతి దినము వింటూ ఉంటారు. అయితే ఇది దేవుని యొక్క సందేహం కాబట్టి మరి అన్ని చోట్ల కూడా దేవుని యొక్క వాక్యము అనేక విధాలుగా వినిపించబడుతుంది. అయితే ఇందులో మరి యేసు ప్రభువారు మొట్టమొదటి మాట సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఆయన పలుకుంటుండే యొక్క మాట ఏంటంటే, మరి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగును గనుక వీరిని క్షమించమని యేసు ప్రభువారు మొట్టమొదటి మాట పలికినారు. అయితే ఈ యొక్క మాటలో ఉన్నటువంటి మరి అంతరార్థాన్ని ఒకసారి మరి జనాలుగా మనము గుర్తుంచుకోవాలి, నేర్చుకోవాలి. అది మన కుటుంబానికి, మన సంఘానికి, సమాజానికి కూడా ఎంతో ఆదరణ కూడినటువంటి సందేహం కాబట్టి ఆ యొక్క సందేహము మరి ఇన్నటువంటి ప్రతి వారికి కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదము మనకు ఉంటుంది. అయితే యేసు ప్రభువారు సిలువ మీద ఆయనకి అన్ని శత్రుహింసలు పొందినప్పటికీ కూడా, అనేక మంది అనేక రకాలుగా హింసించినప్పటికీ కూడా అక్కడ యాజకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. మరి వాళ్ళందరి గురించి కూడా ప్రభు వారికి తెలిసినప్పటికీ కూడా ఆయన యొక్క మాటలు ఉన్నటువంటి విశేషం ఏంటంటే, వారు చేసినటువంటి అవమానాలు, నిందలు ఆయనకి తెలిసినప్పటికీ కూడా మరి ప్రభువు ప్రేమను బట్టి ఆయన, అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును కాగా మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, లోకము దేవుడు ఎంతగానో ప్రేమించును కాగా తన ఆద్వితీయ కుమారుని ద్వారా పుట్టినవాని యందు విశ్వాసం ఇచ్చుచు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అంటే ఆయన కుమారుడు యొక్క క్రీస్తు ఈ లోకానికి మనందరికీ కూడా లోకరక్షకుడైనటువంటి యొక్క ప్రభు మనకందరికీ కూడా అనుగ్రహింపబడి ఉన్నాడు. అందుకే ప్రభు వారు చెప్పినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పేసి చాలా స్పష్టంగా మరి తెలుపబడుతుంది. అయితే అటువంటి ప్రేమ ప్రభు బిడ్డటువంటి మనము కూడా ఇతరుల ఎడల ప్రభువుని అంగీకరించినటువంటి వారికి మనం ఏ విధంగా ఉండాలంటే మన జీవితం ద్వారా సాక్ష్యం ఉండాలి. అయితే ఈ మొట్టమొదటి మాటలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వెరుగును గనక వీరు క్షమించమని చెప్పేసి మొట్టమొదట యేసు ప్రభువారు పలుకుంటుండే మాటల యొక్క ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే, యేసు ప్రభువారు శత్రువుల నిమిత్తము ప్రార్థన చేయమన్నారు. ఎందుకంటే పరలోకమందు మీ తండ్రికి కుమారులైనట్లు మరి మీ శత్రువులను కూడా ప్రేమించడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి అని యేసు ప్రభువారు ఒక మాదిరి నేర్పారు. అయితే రక్షణ పొందుతున్న మనము, మారు మనసు పొందుతున్న మనం ఏం చేస్తున్నాం, మన బ్రతికేంటి, మన జీవితం ఏమిటి, సమాజానికి మనం ఎలా సహాయపడుతున్నాం, మన బ్రతుకులో మన జీవితం ఎలాగ ఉంటుంది అన్నది మనము మన బ్రతికే ఒక సాక్ష్యముగా మరి దేవుని యొక్క సందేహము ఇతరులకి అందజేసినప్పుడు అనేక మంది బాధల్లో ఉంటారు, అనేక మంది వేదనతో కలిగి ఉంటారు. అటువంటి వారికి అందరికీ కూడా ఆదరణ కలగాలి. మరి ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయి, తప్పలేదు. మరి నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. ఎవరైనా మనతో గొడవపడితే వారితో మరి వాడు ఎలా పోయాడని ఆలోచిస్తాం. కానీ యేసు ప్రభు వారు చెప్పినట్టు ఒక మాట ఏంటంటే, మీ శత్రువులకు, మిమ్మల్ని హింసించేవారి కొరకు, మిమ్మల్ని నిందించేవారి కొరకు, మిమ్మల్ని అవమానపరిచేవారి కొరకు ప్రార్థన చేయమన్నారు. అది ప్రభు వారు ఒక మాదిరి నేర్పారు. అయితే ప్రభు బిడ్డలంటే మనకి ఎవరూ కూడా శత్రువు ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమమయుడు కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అయితే ఈ భూమి మీద కొద్ది కాలమే మనం బ్రతుకుతాం కాబట్టి, మన ఎంట ఏది రాదు కాబట్టి
ఈ దినాన్ని చాలా మంది కోర్టు చుట్టూ మరి అనేక మంది భార్య భర్తలో శాంతి సమాధానం లేక సమాజం ఇలా నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటంటే సమాధానం లేదు. సమాజంలో సమాధానం లేదు, సంఘాల్లో సమాజంలో సమాధానం లేని స్థితిలో మరి ఎలా యేసు ప్రభు ఎలా క్షమిస్తున్నాడు అన్న దాని గురించి మనం చూసుకున్నట్టయితే ఆయన యొక్క సైనికులు మరి ఇక్కడ ఇస్కరియోత యూదా మరి వీళ్ళందరూ కూడా చూశారు. చూసినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం పెట్టుకొని ఈయన ఏం చేస్తానంటే వాళ్ళు ఆ హింసించే వారి కొరకు ఆయన ఏం చేస్తానంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ మనకి ఆ విజ్ఞాపన ప్రార్థనలో మనకి ఏమి కనపడుతుందంటే పిలిపిలికి రాసినటువంటి పత్రిక 2:5 కనపడుతుంది. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండి. ఆ మనసు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రార్థించగలిగే పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తాడు. అప్పుడు ఇతరుల గురించి మనం పరిశుద్ధాత్మతో నిండిన వారు అయితే వాళ్ళకు ప్రార్థించే స్వభావం మనలో మరి పుడుతుంది. అందుకే చెప్తున్నాడు మరి యోహాను 3:16 ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును కాగా తన ఆద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసించు ప్రతివాడు నిత్యజీవం పొందినట్లు ఆయన మనకి అనుగ్రహింపబడును. అయితే ఆయన యొక్క ఆయన కుమారుడు ద్వారా మనకు రక్షణ, ఆ రక్షణ భాగ్యము దేవుడు మనకు అనుగ్రహం చేస్తున్నాడు. కనుక ఆ రక్షణ భాగ్యములో మనము నీవు నేను కలిగి ఉండాలంటే ఆ ప్రభువు చెంత చేరాలి. ఆ ప్రభువు చెంత చేరి క్షమార్పణ కలిగి మరి ఆ ప్రభువు పాదాలు పట్టుకున్నట్లయితే మన ఎంత పాపనైనా సరే క్షమించగలిగే శక్తి ఆయనలో ఉంది. కనుక ఆయన యందు విశ్వాసించినటువంటి వారిని అందుకే ఇడవక నీ ఎడలు నేను కృప చూపుచున్నాను అని ఆ ప్రభు వారు చెప్పినటువంటి మాటలని మన యొక్క జీవితంలో మరి ఆధారం చేసుకొని మరి నా యొక్క కొద్ది మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని దేవుడు దీవించి వినుంటువంటి వారికి అనేక మంది యొక్క జీవితంలో ఆదరణ కలగాలని ప్రభు వారిని బహుగా ఆశీర్వదించాలని నా మాటలు నేను ముగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఇంతవరకు సహోదరులు మాతోటి జత పని వారైనటువంటి మిత్తన రమణ గారు అందించినటువంటి సందేశాన్ని మీరు విని ఉన్నారు. మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. అయితే ఆయన మాట్లాడిన మాటల్లో కొంచెం అక్షర దోషాలు అయితే కనబడుతున్నాయని మేము కూడా గ్రహించాము. ఆయనకి చదువు లేదు, 2వ తరగతో 3వ తరగతో చదువుకున్నారు. బైబిల్ పట్టుకున్న తర్వాత బైబిల్ బట్టి ఇంకా జ్ఞానాన్ని పెంపొందించుకొని సువార్తను ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అయితే చదువు లేనప్పటికీ ప్రభు పాదాల దగ్గర సువార్తను వాక్యాన్ని నేర్చుకొని సంపూర్ణమైనటువంటి దేవుడిచ్చిన జ్ఞానంతో ఆయన సువార్త పరిచయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన సందేశాన్ని ప్రోత్సాహకరంగా మీరు తీసుకొని అక్షరదోషంలో ఉన్నప్పటికీ మీరు దాన్ని ఆత్మీయంగా గ్రహించి మరి ఆయనకి ప్రోత్సాహకరంగా ఉండాలని తెలియచేస్తూ మీకు అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను.